గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, ఈ లేఖ మీ దాకా చేరుతుందన్న నమ్మకం నాకు అస్సలు లేదు. కానీ వీళ్ళ ఆవేదన మీరు వినాల్సిందే బాస్. ఈ 2 ప్రశ్నలకు సమాధానం కావాలి సార్. 50 ఏళ్ళు దాటినా ఇంకా వీళ్లకు ఎందుకు పెళ్లి కావటం లేదు? మా నాన్న ఎక్కడా అని ప్రశ్నించే ఈ చిన్నారులకు ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరైనా మనము నీళ్లు ఎందుకు తాగుతాం? బతకడానికే కదా. కానీ వీళ్ళు చావడానికే తాగుతున్నారు. ఇవి మంచినీళ్ళు కావు, స్లో పాయిజన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈ లేఖ ఎందుకు రాశామో మీకు తెలియాలంటే, ఏడాది కిందట నేను చెప్పిన ఒక అబద్ధం గురించి మీకు తెలియాలి. ఈ గ్రామానికి కావాల్సింది కేవలం డాక్టర్ కాదు, కేవలం మందులు కూడా కాదు, రాష్ట్రం మొత్తం దృష్టి. అయితే ఒక చిన్న గ్రామం సమస్యను రాష్ట్రం మొత్తం ఎలా చూసేలా చేయాలి? ఈ గ్రామంలో తిరిగిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడ సమస్య నీళ్లు కాదు, సమస్య ఎవరు వినకపోవడం. ఇక్కడ ప్రజలు ఏడుస్తున్నారు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు, గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కానీ ఈ సమస్య గురించి మాట్లాడే వాళ్ళే లేరు. ఇప్పుడే నాకు ఒక ఆలోచన తట్టింది. సినీ తార మీనాక్షి చౌదరి గారు ఫస్ట్ టైం కనిగిరికి వస్తున్నారు. ఊరంతా ఒకటే చర్చ. మీనాక్షి చౌదరి కిడ్నీ రోగుని కలవడానికి కనిగిరికి వస్తున్నారు అనిల్ రావుపురితో. అది నేను తీసుకొస్తున్నానంట. మొత్తం పండుగ వాతావరణం నెలకొంది టౌన్ అంతా. రాజు నా కోసం వెయిట్ చేస్తానన్నా. 6 years కి పెళ్లి చేసుకొని 4 members ని కనేసావు. మా టీం కూడా తెలివిక ఎక్కడైతే కిడ్నీ రోగులు ఉన్నారో అక్కడికి వెళ్ళి ఇక్కడికే హీరోయిన్ వస్తుందంటూ ఫ్లెక్సీలు కట్టాం. ఇంకేముంది, ఆ ఏరియాని న్యూయార్క్ సిటీగా మార్చేశారు మున్సిపల్ అధికారులు. అయ్యో బాబాయ్, మున్సిపాలిటీ వర్కర్స్ ఊరంతా క్లీన్ చేసేస్తున్నారు సార్. ఇదంతా మన ఎఫెక్టే గురు. మొదట 100 మంది వస్తారేమోనని మా టీం అంచనా వేసింది. తర్వాత 1000 మంది, ఆ తర్వాత 1000 మంది. కేవలం జనం మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో డబ్బు ఉన్న వాళ్ళను కూడా ఆహ్వానించాం. ఈ సమస్య మీద పోరాటం చేస్తున్న లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిని కూడా ఇన్వైట్ చేశాం. ప్రజాప్రతినిధులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు. అది ఒక కార్యక్రమం కాదు, ఒక అవకాశం. కానీ అందరూ ఒకే కారణంతో ఉన్నారు, మీనాక్షి చౌదరి కోసం. మరి ఆమె రాకపోతే సమయం దగ్గర పడుతుంది. జనం ఎదురు చూస్తున్నారు. నేను స్టేజ్ మీద ఉన్నాను, కానీ నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. ఎందుకంటే కొద్ది నిమిషాల్లో నిజం బయటపడబోతుంది. మీరు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. మీనాక్షి చౌదరి మీ ముందుకు రాబోతున్నారు. వస్తున్నారు, వచ్చేస్తున్నారు. అందరూ నిలబడ్డారు. కెమెరాలు రెడీ, ఫోన్లు రెడీ. ఆ తర్వాత ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు తలుపు తెరుచుకుంది. కారు తలుపు తెరుచుకున్న క్షణం వచ్చేసింది. అందరూ ఒకే మనిషి కోసం ఎదురు చూస్తున్నారు, మీనాక్షి చౌదరి. కానీ ఆ కారులో నుంచి దిగింది మాత్రం ఒక హీరోయిన్ కాదు, ఒక 85 ఏళ్ల వృద్ధురాలు, ఒక ఫ్లోరైడ్ బాధితురాలు. మా నిజమైన మీనాక్షి చౌదరి. ఎందుకంటే వాళ్ళు రీల్లో హీరోయిన్, ఈమె రియల్ లైఫ్ లో హీరో. ఇన్ని సంవత్సరాలు ఈ వ్యాధితో పోరాటం చేసిందంటే ఆమె చిన్న సామాన్యమైన యోధురాలు కాదు. తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు. మీరు మిమ్మల్ని అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఇలా జరిగింది కాబట్టే ఆ అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందరిది నాకు పోగు చేయాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, మీరు పని పాట మొత్తం వదిలేసి ఇక్కడికి వచ్చారు. కొంతమంది నన్ను తిట్టుకొని ఉంటారు. మీనాక్షి వస్తుందని నేను చెప్పిన ఒకే ఒక అబద్ధంతో సెల్ఫీలు దిగడానికి పరిగెత్తుకుంటూ పొలోమని వచ్చేసరే. మీరు ఎదుర్కొంటున్న సమస్య, కిడ్నీ సమస్య గురించి పోరాటం చేయడానికి మీకు సమయం లేదా? నాది ఈ ఊరు కాదే. 10 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసి ఒక పెద్ద వార్త రాస్తే నో యూజ్.
7 ఏళ్ల కిందట ఒక పెద్ద కథనం నేను ప్రచురిస్తే దీని మీద నో యూస్. 6 ఏళ్ల కిందట కూడా నేను ఒక సమగ్రమైన వార్త దీని మీద పెడితే ఒక్కరు కూడా స్పందించలేదు. అందుకే నేను అబద్ధం చెప్పాను. ఆ తర్వాత జరిగినది నేను ఊహించలేదు. మొదట ఒక వ్యక్తి లేచాడు, ఆ తర్వాత ఇంకొకరు, తర్వాత మరొకరు. సమయం గడుస్తున్న కొద్దీ డబ్బులు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ ఇంకా పెద్ద సర్ప్రైజ్ మిగిలే ఉంది. 17 లక్షలు, 17 lakhs. ఒకరోజు, ఒక వేదిక, ఒక అబద్ధం మరియు ఒక గ్రామం ఆశ. ఆ క్షణంలో నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, నన్ను అభినందించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు మాత్రం ఒక్కటి అనిపించింది, ఈ గ్రామం ఒంటరిగా లేదు. కానీ 17 లక్షలు వచ్చిన తర్వాత నిజంగా ఏమైనా మారిందా, లేక అది కూడా ఇంకో కార్యక్రమంగానే మిగిలిపోయింది? 1 సంవత్సరం తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మరోసారి 500 కిలోమీటర్లు ప్రయాణించి నేను మళ్ళీ కనిగిరి వచ్చాను. ఆ అబద్ధం తర్వాత నిజంగా ఏమైనా మారిందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఒక ఇంటి దగ్గర వచ్చి ఆగాను. ఒకప్పుడు ఈ ఇంట్లో 5గురు ఉండేవారట. ఇప్పుడు తాళం మాత్రమే ఉంది. 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు. వాళ్ళిద్దరిలో 2 అబ్బాయిలు చనిపోయారు, తల్లి చనిపోయింది. ఈ ఒక్క మాట నన్ను కాసేపు మౌనంగా చేసేసింది. గ్రామాలు ఖాళీ అవుతున్న పరిస్థితి వస్తుంది రాను. 400 ఇళ్ల గ్రామం ఇప్పుడు కేవలం 70 ఇళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఈ సమస్య ఉంది డాక్టర్ గారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒకటి ఎక్కువ ఉంటుంది సార్. అనంతపురం, కడప, సత్యసాయి, నంద్యాల, పల్నాడు, ఇన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయా సమస్య ఇది? సార్. బ్రదర్, ఇవన్నీ చూసి మీరు భయపడకండి, కానీ జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండండి. దీనికి ఏంటి డాక్టర్ గారు, దీనికి పరిష్కారం ఏంటి? కంపల్సరీగా ఫిల్టర్స్ అయ్యి పెట్టుకోవాలి సార్. అంటే కిడ్నీ ప్రొఫైల్స్ అవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలండి. ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకుంటే 100% అది అప్లికబుల్ అవుతుందండి. కొంత అవేర్నెస్ అయితే తక్కువ ఉందండి. 100% అది జనాలకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకి యూరోపియన్ కంట్రీస్ లో కానీ, వెస్టర్న్ కంట్రీస్ లో కానీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. సో అదే అటువంటి ప్రక్రియ మన ఇండియాలో కూడా జరిగితే ఒక హెల్తీ ఇండియా ఉంటుంది సార్. ఫ్లోరైడ్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా. ఒక జబ్బు చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు కుప్పకూలిపోతారు. ఇప్పుడు ఒక సాధారణ జబ్బు కూడా ఎంత అవుతుంది ఖర్చు? 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ మెడికల్ బిల్ అవుతూ ఉంది. చాలామంది ఈ సంపాదన మీద దృష్టి పెడతారు తప్ప ఈ హెల్త్ ప్రొటెక్షన్ ప్లానింగ్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. అందుకోసమే ఒక సాధారణ జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్తే మనము రూపాయి కూడా కొట్టి సంపాదించిన డబ్బంతా ఈ మెడికల్ బిల్స్లో జమ అయిపోతాయి. అందుకే ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే డబ్బులు సంపాదించడం ఒక్కటే కాదు, సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేయడం కూడా చాలా ముఖ్యం. దీనికి బెస్ట్ సొల్యూషన్ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవడం. ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే లగ్జరీ కాదు, ఒక మౌలిక అవసరంగా మారింది. అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మన సేవింగ్స్ను ప్రొటెక్ట్గా చేస్తుంది. జస్ట్ నెలకు 700 నుంచి 900 చెల్లిస్తే చాలు, మనకు ఈ అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కవరేజ్ కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏది తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్? జస్ట్ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే చాలు, 25 కంపెనీలు, దాదాపు 100కు పైగా పాలసీలు టకటకటకటగా వచ్చేస్తాయి. దేన్ని తీసుకోవాలో అర్థమే కాదు. మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీ మాదే బెస్ట్ ప్లాన్ అని చెప్పుకుంటాయి. ఇక్కడ వచ్చి కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ కంపెనీ లేకపోతే ఏ ప్లాను మీ ఫ్యామిలీకి బెస్ట్ అనేది సెలెక్ట్ చేయడం. ఎందుకంటే క్లెయిమ్ సమయంలో ఏ కంపెనీ క్లెయిము రిలయబుల్లో తెలుసుకోవడం ఒక పెద్ద సవాలు. పర్సనల్గా నేను డిట్టో ఇన్సూరెన్స్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా సలహాలు ఇస్తారు. డిట్టో జీరో బ్యాక్ కంపెనీ, వీళ్ళు నిజాయితీగా సలహాలు సూచనలు ఇస్తారు. ఇది ఒక మీకు ఇన్సూరెన్స్ గైడ్ లాగా పనిచేస్తుంది. ఇది మీకు కన్సల్టేషన్ కాల్ దగ్గర నుంచి క్లెయిమ్ సపోర్ట్ వరకు 100% మీకు సపోర్ట్ చేస్తుంది. ఏదైనా కారణాల వల్ల మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే మీ తరఫున ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫైట్ కూడా చేస్తుంది ఈ డిట్టో. మీ పేపర్ వర్క్ హ్యాండిల్ చేయడం దగ్గర నుంచి 24/7 మీ క్లెయిమ్ సపోర్ట్ కూడా వీళ్ళు ఇస్తారు. మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలాగా స్పామ్ కాల్ చేయడము వీళ్ళు అస్సలు చేయరు. మీ కన్వీనియన్స్ మేరకు ఇక్కడ దొరికే ఇన్సూరెన్స్ పాలసీని మీరు తీసుకోవచ్చు. నేను కూడా ఈ డిట్టో ఇన్సూరెన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి నాకు కావాల్సిన నా ఫ్యామిలీకి ఏదైతే సెట్ అవుతుందో ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాను. ఇప్పుడు నాలా మీరు కూడా ఈ డిట్టో ఫ్రీ కన్సల్టేషన్ పొందాలంటే ఇప్పుడే మీరు ఫ్రీ కాల్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు మొత్తం సలహాలు ఇస్తారు. ఒక రకంగా ఒక ఇన్సూరెన్స్ గైడ్ లాగా మీకు సూచనలు ఇస్తారు.
దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ట్రై చేయండి. కానీ ఈ కథలో నన్ను ఎక్కువగా కలిసి వేసింది ఈ ఇల్లు కాదు, ఇదిగో ఈ చిన్న పిల్లవాడు. మీ నాన్న ఎక్కడ? ఊళ్ళో ఉన్నాడు. ఏ ఊర్లో? తెలీదు. ఎప్పుడు వస్తాడరా? తెలీదు. మా నాన్న కావాలి. ఈ పిల్లవాడికి తన నాన్న ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఆ సమాధానం వెనక ఉన్న కారణం ఇంకా భయంకరమైనది. అసలు ఈ గ్రామంలో ప్రజలు ఎందుకు మాయమవుతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంత భయం? ప్రాణం కంటే విలువైంది ఇంకేం లేదు కదా సార్. ప్రాణమే కదా ముఖ్యమైనది. ఆ ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి తమ పిల్లలు తీసుకెళ్తే ఈ ఫ్లోరైడ్ నుంచి తప్పించుకోవచ్చు, కిడ్నీ లేకపోతే సంబంధించినటువంటి జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో గ్రామాల నుంచి వదిలిపోయారు సార్. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఉంటే నాకు ఈమె కనిపించింది. ఈమె వయసు ఎంత అనిపిస్తుంది? 70, 80 కాదు, జస్ట్ 23. 23 సంవత్సరాలు. ఇక్కడే ఈ గ్రామం సమస్య సాధారణ సమస్య కాదు అని నాకు అర్థమైంది. అప్పుడే ఈ గ్రామస్తులు నన్ను, నా టీంను ఇంకో చోటుకి తీసుకెళ్లారు. అక్కడే ఈ కథ మరో మలుపు తిరిగింది. ఇక్కడ వాళ్ళు తాగే వాటర్ని చెక్ చేయించా. ఇది వాటర్ ఇప్పుడు కలర్ మారుతుంది, ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంది. ఆ కలర్ మారిన బట్టి ఏ రేషియోలో ఉంది ఫ్లోరైడ్ అని తెలిసిపోతుంది. ఈ మధ్యలో ఉంది సార్. దట పుట్టించిన నిజాలు. ఇవి మంచినీళ్ళు కావు, స్లో పాయిజన్. ఒక్కసారి తాగితే చనిపోరు, 3 పూట్ల తాగితే ఖచ్చితంగా కిడ్నీలు ఫెయిల్ అయ్యి మరణం సంభవిస్తుంది. కానీ ఈ నీళ్ల కంటే ప్రమాదకరమైన విషయం ఇంకోటి ఉంది ఇక్కడ, ఈ ఊరి పేరు. వీళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిన మరో అంశం ఏమిటంటే ఈ ఊరి పేరు చెప్తే పిల్లని ఇవ్వట్లేదంట. అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవడం కూడా చాలా కష్టం వచ్చేస్తుంది. పెళ్లి కాని యువకులు ఇక్కడ చాలా మంది కనిపిస్తారు. ఈ వలసల స్టోరీ ఒక్క గ్రామానిది కాదు, 178 గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఈ వ్యాధి శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేసేది, కానీ ఇప్పుడు ఈ సమస్య భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. పెళ్ళిళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, ఆశ లేదు. 1 సంవత్సరం క్రితం ఈ వేదిక మీద ప్రభుత్వానికి 17 లక్షల రూపాయలు అందాయి. ఆ రోజు అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ ఆశతో వెళ్ళిపోయారు. కానీ నాకు ఒక సందేహం మాత్రం మిగిలింది. ఆ డబ్బు నిజంగా ప్రజల జీవితాలను మార్చిందా, లేక మిగతా కార్యక్రమంలాగా ఫోటోలకే పరిమితమైందా? తలుపు తెరిచిన క్షణంలో నా కళ్ళు నమ్మలేకపోయాయి. గతంలో ఇక్కడ 12 బెడ్లు మాత్రమే ఉండేది. గతంలో కింద డయాలసిస్ యూనిట్ ఉండేది. ఆ డయాలసిస్ యూనిట్ కింద ఉన్నప్పుడు కేవలం 12 బెడ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు 20 బెడ్స్ స్థాయికి తీసుకొచ్చాము. ఇది కేవలం ఒక గది కాదు, ఇది వందల కుటుంబాలకు ఊపిరి. ఏమి గోస పూట పూట గండమాయే, మా నీడ కూడా మమ్ము విడిచి దూరం జరిగిపాయే. ఏ అండలేని జీవితాలు ఎంతో భారమాయే. వీళ్ళేదని డబ్బులు అడుగుతున్నారా? ఏం లేదు సార్. ఈ డాక్టర్లు కానీ ఎవరు మమ్మల్ని రూపాయలు, నర్సులు కానీ ఎవరు అడగరు. ఈ మాటలు విన్నప్పుడు నాకు ఒక్కసారిగా ఆ రోజు గుర్తుకొచ్చింది. ఆ వేదిక, ఆ జనం, ఆ అబద్ధం. కానీ ఈ కథ ఇక్కడితో పూర్తవ్వదు. ఎందుకంటే ఈ డయాలసిస్ యూనిట్ సమస్యను తగ్గించగలదు, కానీ ఈ సమస్య మూలాన్ని తొలగించలేదు. మరి ఈ ప్రాంతం పూర్తిగా మారాలంటే ఇంకా ఏం చేయాలి? ఇక్కడి ప్రజలకు కావాల్సింది డయాలసిస్ యూనిట్ కాదు, శుద్ధమైన నీళ్లు, అవగాహన, ముందస్తు జాగ్రత్తలు. ఈ గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఈ ఒక్క గ్రామంలో కాదు, ఇలాగా 178 గ్రామాల్లో, చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఈ సమస్య జటిలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి శాఖకి దీనికి సంబంధం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖయే మొత్తం రూరల్లో ఉండే వాటర్ డిస్ట్రిబ్యూషన్ అంతా చేయాలి. ప్లస్ ఇప్పుడు జలజీవన్ మిషన్ నిధులకి లాస్ట్ బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. వాళ్ళ దగ్గర బోలెడంత ఫండ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఫండ్స్ ఇస్తుంది ఈ స్కీమ్కి. ఈ సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో షేర్ చేస్తూనే ఉండండి. మార్పు తీసుకొద్దాం. మీ ప్రాంతంలో కూడా ఉండొచ్చు ఈ సమస్య, కానీ ఒక విషయం మాత్రం అందరికీ కామన్, అదే మెడికల్ ఎమర్జెన్సీ. ఇదంతా షూట్ చేస్తున్నప్పుడు నా మనసులో లేదు, ఎందుకో భారంగా ఉంది. ఇంత నరక యాత్రనా? మనము ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతే.
ఏ ఒక్కరి మీద డిపెండ్ కాకూడదు. మన యొక్క ఫైనాన్షియల్ షీల్డ్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ అవన్నీ తలుపు తట్టి ముందుగా వార్నింగ్ ఇచ్చి రావు, అన్ఎక్స్పెక్టెడ్గానే వస్తాయి. కాబట్టి ఏంటంటే మనం ముందుగా ఈ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. నేను ఈ వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా డిట్టో గురించి, అది ఒక్కసారి మీరు ఆ లింక్ మొత్తం వెబ్సైట్ లింక్ అంతా నేను ఇచ్చాను, ఒకసారి చూడండి. మీరు ఆ లింకు మొత్తం చదవండి, వెంటనే మీరు ఈ పాలసీ తీసుకుంటే చాలా మంచిది. ఇది మీకు ఐ ఓపెనర్ లాగా ఈ వీడియో, ఇందులో కూడా కేస్ స్టడీస్ మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే బాబు జాగ్రత్తగా ఉండండి, సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, ఎవరో ఏదో చేస్తారని చెప్పి నమ్మకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది చూడండి.